దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లకు అభ్యర్థులు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరగనుంది. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 వరకు పరీక్ష రాసేందుకు అనుమతినిచ్చారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ ను రాయనున్నారు. ఎగ్జామ్ ను 1.38 లక్షల సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేయనున్నారు. మొత్తంగా అక్రమాలు అరికట్టేందుకు ఏఏ ఆధారిత సీసీటీవీలు ఏర్పాటు చేశారు. 51,311 జామర్లతో ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించనున్నారు. ఏపీలో 185 నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 65,790 మంది అభ్యర్థులు నీట్ రాయనున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇక తెలంగాణలో 208 నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 2.95 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాస్తున్నారు. ఇక తెలంగాణలో నీట్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్నెట్ షాపులను మూసివేశారు. నీట్ యూజీ పరీక్షకు చుట్టుముట్టిన వివాదాలు, వదంతులు మరియు విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రుల్లో నెలకొన్న భయోందోళన కారణంగా దేశవ్యాప్తంగా కూడా నీట్ రీ ఎగ్జామ్ కు మొత్తంగా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లకు అభ్యర్థులు చేరుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు 3:15 వరకు కూడా ఈ పరీక్ష జరగనుంది. దివ్యాంగ అభ్యర్థులకైతే సాయంత్రం 6:20 వరకు కూడా ఈ పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా నీట్ పరీక్షకు అనుమతించేది లేదు అంటూ కూడా చాలా పకడ్బందీగా కూడా ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల చుట్టూ ఏవైతే జనరల్ గా ఏ ఎగ్జామ్స్ జరిగినా కూడా అక్కడ జిరాక్స్ సెంటర్లు కానీ మొత్తంగా అన్ని కూడా ఇంటర్నెట్ సెంటర్లు అన్ని కూడా క్లోజ్ చేస్తారు. బట్ 10 సార్లు ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా లీక్ అవ్వడంతో మొత్తంగా పరీక్ష దీనికి సంబంధించి కూడా నీట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అటు పిఎంఓ గానీ మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు నిర్వహించబోతున్నారు. కట్టుదిట్ట భద్రత మధ్య చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్న. రత్నకుమార్, మనం చూస్తున్నాం చాలా సార్లు నీట్ పరీక్ష లీక్ అయిన నేపథ్యంలో ఈసారి నీట్ పరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం, పిఎంఓ వర్గాలు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా మనం తెలంగాణలో కూడా చూస్తుంటే చాలా వరకు దాదాపుగా కూడా 2 లక్షల పైబడి ఎగ్జామ్స్ విద్యార్థులు రాస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఆర్టీసీ బస్సులను కూడా వాళ్ళకి ప్రత్యేకంగా వేసినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు? ఎస్ హిమబిందు, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఎగ్జామ్ అనేది మొదలు కాబోతోంది. 2 గంటల నుంచి 5:15 వరకు, అంటే 3:15 పాటు ఈ ఎగ్జామ్ అనేది జరగబోతోంది. అయితే ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇవ్వడంతో పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం జేఎన్టీయూ పరిధిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ప్రజెంట్ మనం జేఎన్టీయూలో దాదాపు 6 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ 6 ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 11 గంటల నుంచే లోపలికి విద్యార్థులకు అనుమతి ఉండడంతో విద్యార్థులు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. 1:30 వరకు విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. 1:30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా సరే లోపలికి ఎవరిని కూడా అనుమతించేది లేదు అంటూ కూడా ఇప్పటికే కరాఖండిగా చెప్పడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఏర్పాట్లలో భాగంగా ఎవరైతే విద్యార్థులు వస్తూ ఉంటారో సో విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో భాగంగా వాళ్ళు ఆ హాల్ టికెట్ల ప్రకారం వాళ్ళకి ఏదైతే అడ్మిట్ కార్డ్స్ ను ఇవ్వడం జరిగిందో ఆ అడ్మిట్ కార్డ్స్ ను ఇక్కడ ఎవరి అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి నెంబర్ ప్రకారం ఎవరు ఏ రూమ్ లో కూర్చోవాలి, ఎంతమంది
స్టూడెంట్ అనేది ఇక్కడ నోటీస్ బోర్డులలో తెలియజేయడం జరిగింది. నీటు యూజీ 2026 సీటింగ్ అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి బోర్డును ఏర్పాటు చేశారు. సో 001 నుంచి 024 వరకు దాదాపు 207 అంటూ సో ఇలా ఎక్కడెక్కడైతే సీటింగ్ అనేది ఉంటుందో ఆ సీటింగ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఈ నోటీస్ బోర్డులలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి విద్యార్థులు మొదటగా ఈ నోటీస్ బోర్డు దగ్గరకు వస్తారు. వచ్చి తమ అడ్మిట్ కార్డు నెంబర్ ద్వారా ఎక్కడ ఉందనేది చూసుకొని సో ఆ ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి ఇప్పుడు క్లాస్ రూమ్ ఇక్కడ డీటెయిల్స్ల ప్రకారం సివిల్ ఇంజనీరింగ్ బిల్డింగ్లో ఉందా, లేదంటే గోల్డెన్ జూబ్లీ బిల్డింగ్లో ఉందా, లేకపోతే క్లాస్ రూమ్ కాంప్లెక్స్లో ఉందనేది డీటెయిల్స్ చూసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్ ముందున్నటువంటి అధిక సిబ్బందిని డీటెయిల్స్ తెలుసుకొని అక్కడ నుంచి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా మరోవైపు మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నోటీస్ బోర్డు దగ్గర డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అక్కడ కొంతమంది సిబ్బంది కనిపిస్తూ ఉన్నారు కదా, సో ఆ సిబ్బంది దగ్గరకు విద్యార్థులు వెళ్తారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా గమనించినట్లయితే విద్యార్థులు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తాం. సో విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్స్ అనేవి చూపిస్తారు. అడ్మిట్ కార్డ్స్ చూపించినప్పుడు వాళ్ళని డిజిటల్ పిక్చర్ అనేది తీస్తారు. డిజిటల్గా వాళ్ళని ఫోటో తీసుకొని అక్కడ చేతిలో ఉన్నటువంటి ఏదైతే ఒక స్టిక్కర్ అనేది ఉందో ఆ అడ్మిట్ కార్డు పైన ఆ స్టిక్కర్ను అంటించడం జరుగుతుంది. అంటించిన తర్వాత విద్యార్థిని పూర్తిగా చెక్ చేసి అక్కడ బయోమెట్రిక్ విధానాన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. బయోమెట్రిక్ విధానం అనేది ఖచ్చితంగా ఆ అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తే కాదా అనేటువంటి నిర్ధారించుకోవడంలో భాగంగానే ఈ బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ను చాలా ట్రాన్స్పరెంట్గా ఏర్పాటు చేయడంలో భాగంగానే చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడ అవకతవకలకు మరొక అవకాశం అనేది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో తలెత్తినటువంటి అవకతవకలు కావచ్చు, పేపర్ లీకేజీ వ్యవహారం కావచ్చు, నీట్ ఎగ్జామ్కు ఇబ్బందికరంగా మారిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎగ్జామ్ను మరొకసారి కండక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇటువంటి సమస్యలు అనేవి మరలా పునరావృతం అవ్వకుండా ఉండాలి అంటే కొంత ఏఐ టెక్నాలజీ ద్వారా పూర్తిగా పకడ్బందీ చర్యలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాట్లు అనేవి చాలా గట్టి ఏర్పాట్లను చేశారు. ఇక మరోవైపు ఎగ్జామ్ జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాలలో పూర్తిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దాదాపు 220 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ 220 సెంటర్లలో కూడా ఎగ్జామ్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి దాదాపు 200 మీటర్ల దూరం వరకు కూడా ఎక్కడ ఎవరు అనుమానిత వ్యక్తులు తిరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ కూడా విధించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ మనం కొంతమంది విద్యార్థులను కూడా చూస్తూ ఉన్నాము. సో ఎగ్జామ్కు మరికొంత సమయం అనేది ఉండటంతో విద్యార్థులు మరికొద్ది సేపటి తర్వాత లోపలికి వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ను రాయబోతూ ఉన్నారు. మరోవైపు తెలంగాణలో 220 సెంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 185 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి వీళ్ళకి ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డ్స్ అనేది ఎలా ఉంటుందనేది ఒకసారి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం గమనించవచ్చు. సో వీళ్ళకు ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డ్ అనేది సో ఈ రకంగా ఉంటుంది. దీన్ని హాల్ టికెట్గా వీళ్ళు లోపలికి తీసుకెళ్తారు. సో అధికారులు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఫస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పాస్ ఫోటోను మాత్రమే అంటించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చేసి జిరాక్స్ కాపీలో ఉన్నటువంటి కలర్ ఫోటోలతో కూడినటువంటి పాస్ ఫోటోను కానీ లేకపోతే వేరే ఇతర ఫోటోలను అంటించడానికి లేదు. ఒరిజినల్ పాస్ ఫోటోను మాత్రమే అడ్మిట్ కార్డు పైన అంటించాలి. అలాగే ఏదో ఒక ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఐడి ప్రూఫ్ను క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవైపున అడ్మిట్ కార్డుతో పాటు పాస్ ఫోటోను అంటించి ఒరిజినల్ ఐడి కార్డును తీసుకొని రావాలంటూ కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇలా వస్తేనే అధికారులు లోపలికి సిబ్బంది విద్యార్థులను అనుమతించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా కాకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి అనేది ఉండదు. మరోవైపు ఫోటోతో పాటు అంటే అడ్మిట్ కార్డులు వీటితో పాటు అంటే అక్కడ ఉన్న విద్యార్థులతో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అంటే ఇంకా ఎన్టీఏ ఏమైనా కొత్త సూచనలు చేసిందా? వాటితో పాటు ఇంకే వేటికైనా కూడా ఎగ్జామ్ సెంటర్ లోపలికి జనరల్ గా కూడా స్మార్ట్ ఫోన్స్ కానీ వాచెస్ కానీ ఇవన్నీ చాలా వరకు కూడా నిషిద్ధం ఉంటాయి ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టబోతున్నారు కాబట్టి కొత్త నిబంధనలు ఏవైనా ఎగ్జామ్ సెంటర్లకు అనుమతించిన వస్తువులు ఏవైనా ఉన్నాయా? వేటిని అనుమతిస్తున్నారు, వేటిని అనుమతించట్లేదు? కేవలం ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి
వాళ్లకు పెన్ను అడ్మిట్ కార్డు తప్ప ఇక మరి ఏ ఇతర వస్తువులను కూడా లోపలికి అనుమతించడం లేదు. అటు ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, లేకపోతే స్మార్ట్ వాచెస్ అయినా, మొబైల్స్ అయినా, ఇతర ఏ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నా సరే అవి బయట పెట్టి లోపలికి వెళ్లాల్సిందే తప్ప ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా లోపలికి క్యారీ చేయనివ్వట్లేదు. సో ఎందుకంటే ఇది కేవలం ఇప్పుడు ఎగ్జామ్ అనేది మొన్న అవకతవకలు ఏర్పడినటువంటి అనంతరం తీసుకున్నటువంటి చర్య కాదు. ఇది మొదటి నుంచి కూడా ఇటు నీట్ ఎగ్జామ్కు సంబంధించి కావచ్చు, ఏ ఇతర పోటీ పరీక్ష అయినప్పటికీ సో ఎలక్ట్రానిక్ వస్తువులు అనే వాటిని బయటే ఉంచుతారు, లోపలికి అనుమతించరు. అది సర్వసాధారణంగానే జరుగుతుంటుంది. అందులో భాగంగానే ఈ ఎగ్జామ్కు కూడా సో ఆ విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నీట్ ఎగ్జామ్ విషయంలో మాత్రం టెక్నికల్గా ఇటు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎగ్జామ్ను కండక్ట్ చేసేటువంటి పరిస్థితిని మాత్రం మనం చూస్తూ ఉన్నాం. సో అందులో భాగంగానే మనం అక్కడ విజువల్స్లో చూసినప్పుడు కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా. సో వాళ్ళను బయోమెట్రిక్ ద్వారా ఫోటో తీసుకోవటము, వాళ్ళను ఫస్ట్ ఫోటో తీసుకొని బయోమెట్రిక్ సైన్ అనేది వేయాల్సి ఉంటుంది. సైన్ వేసిన తర్వాత వాళ్ళ అడ్మిట్ కార్డు పైన ఒక డిజిటల్ స్టిక్కర్ని, రేడియం స్టిక్కర్ను అంటిస్తారు. సో అంటించిన అనంతరం పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే విద్యార్థిని లోపలికి పంపిస్తూ ఉన్నారు. సో ఇది చాలా కీలకంగా మారబోతోంది. సో మరోవైపు వీటితో పాటు ఎగ్జామ్ పేపర్లు అనేవి ఎగ్జామ్ సెంటర్కు చేరుకునేంత వరకు కూడా ఎగ్జామ్ పేపర్లకు GPS టెక్నాలజీని అమర్చడం అనేది మనం ఇప్పుడు కొత్తగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇటు పేపర్లు అనేవి ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవ్వటం జరిగింది, లీక్ అయ్యాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పేపర్లు అనేవి వెళ్ళాయి కాబట్టి సో వాటన్నిటిని అరికట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి GPS టెక్నాలజీని ఉపయోగించుకొని పేపర్ల యొక్క మూవ్మెంట్ను అది ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నటువంటి విధానాన్ని అబ్జర్వ్ చేయగలిగితే ఈ లీకేజ్ వ్యవహారాన్ని పూర్తిగా అరికట్టవచ్చు అన్న ఉద్దేశంతో ఈసారి GPS టెక్నాలజీని ఉపయోగించి పేపర్లు ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఉపయోగించడం జరిగింది. సో అది కొత్త విషయంగా ఉంటుంది. ఇక మరోవైపు ఎగ్జామ్ సెంటర్కు దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్ల మొత్తాన్ని కూడా ఈసారి బంద్ చేయించారు. ఎందుకంటే గతంలో పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా కొన్ని జిరాక్స్ సెంటర్ల నుంచి పేపర్లు లీక్ అయ్యారన్నటువంటి వ్యవహారం అనేది కూడా కొంత సంచలనంగా మారింది కాబట్టి సో ఈసారి అటువంటి ఘటనలు అనేవి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి 144 సెక్షన్తో పాటు 200 మీటర్ల దూరంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లన్నింటిని కూడా క్లోజ్ చేశారు. సో ఈ రకంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపున విద్యార్థులకు ఇక ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి ఎగ్జామ్ రాయడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకునే విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఆ అడ్మిట్ కార్డ్ అనేది చూపిస్తే చాలు, ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉచిత బస్సు సౌకర్యాన్ని వాళ్ళకు ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఏపీ వెళదాము. దీనికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా నీట్ రీ ఎగ్జామ్ కు సర్వం